వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 121 నుంచి చెప్పుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121 చూడండి, చాలా ఈజీ. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 80% ఆఫ్ అదర్ నెంబర్, ఏం లేదు, ఒక సంఖ్య 100 అనుకున్నాం అనుకో, ఇంకోటి 80, ఓకే, 5 4 లేదా 4 5, ఓకే, అండ్ 4 times the sum of their squares is 656, then the numbers are అన్నాడు. ఏం లేదు, రెండు నెంబర్లు 4:5 నిష్పత్తుల్లో ఉన్నాయని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 4:5, ఏడ 4:5, ఏడ 4:5 ఉంది. ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటాం. ఓకే, 4 5, దీని యొక్క స్క్వేర్స్ని 4 times మల్టిప్లై చేస్తే 656 రావాలి. దీని యొక్క స్క్వేర్స్ ఎంత? 16 25. ఈ సమ్ని 4 times మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 656 రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఓకే, ఆప్షన్ బి చూడండి, 8 10, దీని స్క్వేర్ని 6400 అంటే 164. 164ని 4 times మల్టిప్లై చేస్తే 656 వస్తుందా లేదా? వస్తుంది. ఆన్సర్ ఎంత? 8, 10 అవుతుంది. 8, 10 ఈజ్ రైట్ ఆన్సర్. 8, 10 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 122. క్వశ్చన్ నెంబర్ 122 చూడండి. 2 numbers A and B are such that the sum of 5% of A plus 4% of B equal to 2/3 of sum of 6% of A plus 8% of B అన్నాడు. సింపుల్, ఇది క్వశ్చన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ A to B అన్నాడు. చూడండి, ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. 3 5 15% ఆఫ్ A ఈక్వల్ టు, ఏలు ఒకవైపు బీలు ఒకవైపు రాసుకుంటున్నాను. ఇది 15% ఆఫ్ A, ఇది 12% ఆఫ్ A. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 15కి 12కి డిఫరెన్స్ ఎంత? 3% ఆఫ్ A. 3% ఆఫ్ A ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, 3 4 12, ఈ 3 ఇటు వచ్చేది, 3 4 12, 12 2 8 16, ఓకే, అంటే 12కి 16కి డిఫరెన్స్ ఎంత? 4% ఆఫ్ B. ఓకే, A/B ఈక్వల్ టు 4/3. A/B ఈక్వల్ టు 4/3. A/B ఈక్వల్ టు 4/3. మళ్ళీ ఈ క్వశ్చన్ ఒకసారి చెప్తాను చూడండి, అర్థం కాకపోతే. 2 numbers A and B are such that sum of 5% of A equal to 5% of A plus 4% of B equal to 2/3 of the sum of 6% of A plus 8% of B అన్నాడు. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. 15% of A plus 12% of B ఈక్వల్ టు 12% of A ప్లస్ 16% ఆఫ్ B. ఓకే, బీలను ఒక దగ్గర జారుస్తున్నాను. ఓకే, 4% ఆఫ్ B. ఏలో ఒక దగ్గర జారుస్తున్నాను. 3% ఆఫ్ A. A/B ఈక్వల్ టు 4/3. A/B ఈక్వల్ టు 4/3. A/B ఈక్వల్ టు 4/3. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 123. 3 candidates contested an election and received 11 11 36 76 36 11 628. ఓకే, 12 8 0 6 10 12 14. ఓకే, 20400. మొత్తం ఎంత? 20400 ముగ్గురికి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఓట్స్ డిడ్ విన్నింగ్ క్యాండిడేట్ గెట్? విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత వచ్చింది? 11,628 వచ్చేది. మొత్తం ఎంత? 20,400 ఇంటూ 100. ఈ 2 0 కొట్టేశాను. 4 ఎక్కంలో లాస్ట్లో 8 రావాలి. ఆప్షన్ చూడండి, 4 ఎక్కంలో 8 రావాలంటే 4 ఏళ్ళ కానీ 4 2 కానీ లాస్ట్లో 2 అని ఉండాలి, 7 అని ఉండాలి. ఆప్షన్ చూడండి, 57 60 65 90. ఓకే,
అంతే. మనం ఇప్పుడు ఏం చేస్తాము, 57% రైట్ ఆన్సర్. 57% 11,628 బై 204 వేస్తే 57% వస్తుంది. ఎంత? 57%. 57 టైమ్స్ పోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 124. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. Question number 124. The population of town increased from 1,75,000 to 2,62,500. అండ్ ఎంత పెరిగింది? ఇది ఒక 25,000, ఇది ఒక 62,000. 25, 62, 87,500 పెరిగింది. 82,500 పెరిగింది. ఇన్ ఏ డికేడ్ అంటే 10 సంవత్సరాల్లో. ఒక సంవత్సరంకి 8,750. ఓకేనా? ఒక సంవత్సరంకి ఇంత. ఓకే, ద యావరేజ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ ఫర్ ఇయర్ ఈజ్ అన్నాడు. సింపుల్ అన్నమాట. మళ్ళీ చెప్తాను చూడండి. ఇది 1,75,000 నుంచి 2,62,500 అయిందంటే 87,500 పెరిగింది. అంటే 1,75,000లో 87,500 అంటే సగం, 50%. ఎన్ని సంవత్సరాల్లో? 10 సంవత్సరాల్లో. ఒక సంవత్సరంకి ఎంత? 5%. ఒక సంవత్సరంకి ఎంత? 5%. సింపుల్. ఓకేనా? ఒక సంవత్సరంకి ఎంత? 5%. డికేడ్ అంటే 10 సంవత్సరాలు అనేసి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. ఇలా ఎప్పుడు ఇచ్చినా సరే మనం ఏం చేయాలి? ఈ యొక్క డినామినేటర్ బట్టి నెంబర్ తీసుకోవాలి. 5, 3, 15 అనుకోండి. లెటస్ టేక్ 15. ఓకే, 5 3s అంటే 9, 25. ఓకే, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 9. 9తో మల్టిప్లై చేశాడు. ఎంత రాయాలి? 25తో మల్టిప్లై చేయబోయి. ఓకే, అంటే ఎంత తక్కువ రాశాడు? 16 తక్కువ రాశాడు. ఎంత తక్కువ రాశాడు? 16. దేని మీద? 25 మీద. ఇంటూ 100. 64%. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, రాంగ్ రైట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాంగ్ రైట్ ఏం రాయాలి? 5/3 రాయబోయి దానికి బదులుగా 3/5 రాశాడు. అంటే నంబర్ని 15 అనుకుంటున్నాను. నైన్ 25 రాయబోయి 9 రాశాడు. ఓకే, ఎంత రాయాలి? యాక్చువల్గా 25 రాయాలి. ఎంత తక్కువ రాశాడు? 16. ఎంత తక్కువ రాశాడు? 16 ఇంటూ 100. ఓకే, 25 1s 25 4s 64%. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 126. క్వశ్చన్ నెంబర్ 126. ఏ టెంపో ఈజ్ ఇన్సూరెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 4/5 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. ఎంతో తెలీదు. 4/5 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. ఇఫ్ ద ప్రీమియం ఆన్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.3%. 1.3%. ఓకే, పర్సంటేజ్ బై 100 అంటారు. ఈజ్ 910. అయితే ఒరిజినల్ వాల్యూ అంత. సింపుల్ అన్నమాట. ఓకే, చూడండి. ఈ పాయింట్ తీసేయండి, ఇక్కడ 0 పెట్టుకోండి. సింపుల్. 13 ఇది. 13 ఏడ్ల ఈ 2 సున్నాలు ఉన్నాయి. ఓకేనా? క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? 35. 3,500. 3,500 ఈ పర్సంటేజ్ అంటే 2 సున్నాలు బై 4 అవుతుంది. ఓకే, చూడండి. 4తో కొట్టేడు. 4 ఎందుల 32. 300 ఉంటుంది. 4 ఏళ్ళ 87,000 సంథింగ్. 87,500. 87,500 రైట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీ అన్నమాట క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. వెన్ 15% ఈజ్ లాస్ట్ ఇన్ గ్రైండింగ్ వీట్. 15% గ్రైండ్ చేయడానికి. ఓకే, 15% లాస్ అయిందంట. వెన్ గ్రైండింగ్ ఈట్ ఏ కంట్రీ కెన్ ఎక్స్పోర్ట్ 30 lakhs of tons of wheat. 30 lakhs టన్స్ ఉత్పత్తి చేయాలి. ఓకే, ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ 10% 10% లాస్ అయితే,
ఓకే 40 ల్యాక్స్ ఉత్పత్తి చేయాలి. అంటే పర్సంటేజ్లో ఎంత తగ్గింది 5%. అప్పుడు డబ్బులు 10 lakhs, 5% వచ్చి 10 lakhs అయితే 5% వచ్చి 10 lakhs అయితే ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ ద కంట్రీ వాజ్ అన్నాడు. ఓకే మొత్తం టోటల్ అంతా 100% అంటాము. ఓకే 5 ones 5 20s 20 into 10 200 lakhs 20 into 10 200 lakhs is right answer. 200 lakhs is right answer. Okay, next question number 128. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే క్వశ్చన్ నెంబర్ 128 చూడండి. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ స్టేట్ ఏ 6% candidate got selected from the total appearance of candidate. State B had an equal number of candidates appeared 7% and got selected with 80 more candidate got selected by A కంటే 80 more candidate సెలెక్టెడ్ అంట Bలో. కానీ ఇది 6%, ఇది టోటల్ 7%, అంటే 1% గ్యాప్. ఇక్కడ 1% వచ్చి 80 మెంబర్స్, 1% వచ్చి 80 మెంబర్స్, టోటల్ ఎంత అన్నాడు. ఓకే చూడండి. వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్ అపీర్డ్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు 100%. 100 అంటే 80 into 100 కాబట్టి 8,000. ఓకే క్వశ్చన్లో ఏం లేదండి. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ స్టేట్ ఏ 6% ఆఫ్ క్యాండిడేట్ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ అపియరెన్స్. టోటల్ అపియరెన్స్ అంతా తెలీదు, 100% అనుకోండి. ఓకే దాంట్లో 6%. ఓకే ఇంకోటి వచ్చి 7%. ఓకే ఈ మధ్య గ్యాప్ వచ్చి 80 క్యాండిడేట్ మోర్ వచ్చారంట ఇది. ఓకే క్వశ్చన్ నెంబర్ 129 కొంచెం క్యాలిక్యులేషన్ ఇది క్వశ్చన్ చూడండి. ఓకే ద ప్రైజ్ ఆఫ్ కార్ ఈస్ 3,25,000. ఓకే ద ప్రైజ్ ఆఫ్ కార్ ఈస్ 3,25,000. ఓకేనా క్వశ్చన్ చూడండి 3,25,000. ఓకే ఇట్ వాజ్ ఇన్సూర్డ్ టు 85% ఆఫ్ ప్రైజ్. దీంట్లో 85% ఆఫ్ ప్రైజ్కి ఇన్సూర్డ్ చేశాడంట. ద కార్ వాజ్ డ్యామేజ్డ్ కంప్లీట్లీ ఇన్ యాక్సిడెంట్. ద ఇన్సూరెన్స్ కంపెనీ పెయిడ్ 90% ఆఫ్ ఇన్సూరేషన్. యాక్చువల్గా రావాల్సింది 3,25,000 ఇంటూ 85% రావాలి, కానీ అంత రాలేదు, 90% ఇచ్చారంట దీంట్లో. ఓకేనా వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజ్ ఆఫ్ కార్ అండ్ ద అమౌంట్ ఈ రిసీవ్డ్. ద అమౌంట్ ఈ రిసీవ్డ్ అంటే ఈ అమౌంట్. ఓకేనా ముందు మనం పర్సంటేజ్లు కొట్టేస్తున్నాం. ఓకే 85తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. లేదా ఒకసారి ఆప్షన్ చెక్ చేస్తాను డిజిటల్ సమ్ము. ఓకే డిజిటల్ సమ్ తర్వాత చూద్దాం. ఓకే ఇప్పుడు ఏం చేస్తాను నేను 325 into 85. 325 into 85. ఓకేనా చూడండి 5తో మల్టిప్లై చేస్తున్నా. 5 5s 25, 5 5s 25, 5 2s 10, ఒక 2 వచ్చి 12 అవుతుంది. 5 3s 15, 1 16. ఓకే ఇప్పుడు 8 5s 40, 8 2s 16, 20, 8 3s 24, 26, 5 2 6 7 2 ఇంటూ 90% రాడు కదా. ఇక్కడ పర్సంటేజ్కి దీన్ని కొట్టేసాను, ఒక 0 ఉంది, తర్వాత మాట్లాడదాం అది. ఆ 0 ఈ 0 కొట్టేస్తున్నాను, ఈ పర్సంటేజ్ కొట్టేస్తున్నాను, ఇంటూ 9 వేస్తే సరిపోద్ది. ఓకేనా 2,76,250 పెట్టేసి ఒక ఈ 2,76,250 తీసేస్తే సరిపోద్ది అనుకుంటాను. ఓకేనా ఇప్పుడు ఎంత ఇది 5. ఓకే ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 2, ఇక్కడ 12 ఉంటుంది కాబట్టి 6, ఇక్కడ 15 ఉంటుంది కాబట్టి 8, ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి 4. 2,48,625 ఏది ఇన్సూరెన్స్ వచ్చింది. మొత్తం కొన్నదంతా 3,25,000 లో నుంచి 2,48,625
2,48,625 ఓకేనా. తీసేస్తే లాస్ట్లో 5 వస్తుంది, ఓకే 7 వస్తుంది, ఓకే 75 వస్తుంది, లాస్ట్లో 75 వస్తుంది. ఓకే ఆప్షన్ చూడండి ఒకసారి. 76,375 ఓకేనా. సింపుల్ అన్నమాట ఈ క్వశ్చన్. ఓకే ఇక్కడ చూడండి 2,48,000 ఓకే 48,000 అన్నామనుకో, ఇక్కడ ఎంత ఇది, ఓకే 52,000 ప్లస్ 25 అప్రాక్సిమేట్గా 77,000 రావాలి ఎగ్జాక్ట్గా. ఓకే 76,375 సరిపోయిందన్నమాట. ఓకేనా. ఇలాగ మనం క్వశ్చన్ని క్యాలిక్యులేటివ్ పద్ధతిలో చేసుకోవాలి. ఓకే 3,25,000 అనుకున్నాము, దాంట్లో 85% ప్రైజ్ ఇస్తాను అన్నాడు, కానీ 90% ఇచ్చాడు, అంటే 10% ఇవ్వలేదు. ఓకే అలా కూడా చేసుకోవచ్చు మీరు. 3,25,000లో 85% కనుక్కొని దాంట్లో 10% కనుక్కొని తీసేయచ్చు, ఎలాగైనా వస్తుంది క్వశ్చన్. ఓకేనా. ఇది క్వశ్చన్ క్యాలిక్యులేషన్ పార్ట్, ఇంకేం లేదు. క్వశ్చన్ నెంబర్ 130 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 130 బాగా వినండి. ఓకే Gauri went to the stationery and bought things worth 25, out of which 30 paise went on sale tax on taxable purchase. If the tax rate was 6%, then what was the cost price of tax free items? Okay 130 రూపీస్ చూడండి. 130 క్వశ్చన్ 25 రూపీస్ వీళ్ళు స్టేషనరీకి ఇచ్చారు, కొన్నారన్నమాట, వస్తువులు కొన్నారు. ఓకేనా. కొంటే దాంట్లో 30% వెంట్ ఆన్ సేల్స్ ట్యాక్స్ ట్యాక్సబుల్ పర్చేస్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ వాజ్ 6%. ఓకే చూడండి, దీంట్లో ట్యాక్సబుల్ ఉంటుంది, నాన్ ట్యాక్సబుల్ ఉంటుంది, కట్టాల్సింది కట్టండి. ఓకే 6% ట్యాక్సబుల్, 6% వచ్చి 30 పైస్, 100% వచ్చి అంత 5 రూపీస్, 100% వచ్చి 5 రూపీస్, అంటే 500 పైస్ అంటే 5 రూపీస్. 5 రూపీస్లో మనకి ట్యాక్స్ వేశారు, ఎంత 30. ఓకేనా. యాక్చువల్గా 25 రూపీస్ పడ్డాయి, కానీ 5 రూపీస్ 35 రూపీస్ 30 పైస్ ట్యాక్స్ వేశారు. ఓకేనా. 5 రూపీస్ 30 పైస్ ట్యాక్స్ వేశారు, అంటే మిగిలిందంతా 19 రూపాయల 70 పైసలు, 19 రూపాయల 70 పైసలు, 19 రూపాయల 70 పైసలు. ఓకేనా. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. గౌరీ వెంట్ టు ద స్టేషనరీ అండ్ బాట్ థింగ్స్ వర్త్ ఆఫ్ 25 రూపీస్. ఈ 25 రూపీస్లోనే అవుట్ ఆఫ్ విచ్ 30 పైస్ వెంట్ ఆన్ సేల్స్ ట్యాక్స్ అండ్ ట్యాక్సబుల్ పర్చేజెస్. ఓకే దీంట్లో ట్యాక్సబుల్ పర్చేజ్ 30% వచ్చిందంట. ఇఫ్ ద ట్యాక్స్ రేట్ 6% వచ్చి 30 పైస్ అయితే 100% వచ్చి 5 రూపీస్. 5 రూపీస్లో వేసాడని 5 రూపీస్ ప్లస్ 30 పైస్, అంటే 5 రూపీస్ 30 పైస్ ట్యాక్స్ కట్టుకున్నాడు. 25లో 5 రూపీస్ 30 పైస్ తీస్తే 19 రూపీస్ 70 పైస్ అవుతుంది. ఓకేనా. ఇలాగ మన ఛానల్లో ప్రతి బిట్టు ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తున్నాం. మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా. మన వీడియోలు చాలా క్వాలిటీగా ఉంటాయి, కంటెంట్ బాగుంటుంది. ఇంకా ఈ బుక్కే కాదు, మీకు ఏ బుక్లో క్వశ్చన్ అయినా సరే, పెద్ద బుక్కులు చాలా ఉన్నాయి నా దగ్గర, ఒక 24 బుక్స్ ఉన్నాయి. దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసి మీకు కావాల్సిన రీతిలో నేను ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. మీ నుంచి నాకు కావాల్సింది లైక్స్ కావాలి. ఓకేనా. ప్రతి వీడియోని ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. మీకు కొన్ని హై లెవెల్ సమ్స్ నేను మీకు త్వరలో కొన్ని రోజుల్లో టాప్ 20 క్వశ్చన్స్, చాప్టర్కి టాప్ 20 క్వశ్చన్స్, టాప్ 10 క్వశ్చన్స్ అని నా పద్ధతిలో నేను సాల్వ్ చేయడానికి ముందుకు వస్తాను. మీ నుంచి నాకు కావాల్సింది బాగా ఎంకరేజ్మెంటు మరి సపోర్ట్ కావాలి.